వెల్కమ్ టు సిరి మోటివేషనల్ కోట్స్. సబ్స్క్రైబ్. దసరా యొక్క ప్రాముఖ్యత. దసరా పండుగ చెడుపై మంచి సాధించిన విజయాన్ని సూచిస్తుంది. ఇది శ్రీరాముడు రావణుడిని ఓడించడం మరియు దుర్గామాత మహిషాసురుడిని సంహరించడంతో ముడిపడి ఉంది. ఈ పండుగ శరన్నవరాత్రులు ముగింపును సూచిస్తూ చెడును తొలగించి శాంతిని, న్యాయాన్ని పునరుద్ధరించడాన్ని గుర్తు చేస్తుంది. హిందూ సంస్కృతిలో లోతైన ప్రాముఖ్యత కలిగిన ఈ పండుగ మానవులలో ధైర్యం, సత్యం మరియు ధర్మాన్ని నింపే ఒక నైతిక సందేశాన్ని అందిస్తుంది. దసరా యొక్క ప్రాముఖ్యత. దసరా అనేది చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక. శ్రీరాముడు లంకేశ్వరుడైన రావణుడిని ఓడించిన రోజుగా ఈ పండుగ జరుపుకుంటారు. దుర్గామాత మహిషాసురుడిని సంహరించిన రోజును కూడా దసరానే. ఇది దేవి శక్తికి నిదర్శనం. దసరా అనేది 9 రోజుల పాటు జరిగే శరన్నవరాత్రులు ముగింపును సూచిస్తుంది. రావణుడిని వధించడం ద్వారా రాముడు భూమిపై శాంతి, న్యాయాలను పునరుద్ధరించాడని, అధర్మాన్ని అంతం చేశాడని నమ్ముతారు. దసరా పండుగ కేవలం ఒక పండుగ మాత్రమే కాకుండా సత్యాన్ని, ధర్మాన్ని అనుసరించడం, ఇతరులను గౌరవించడం వంటి విలువలను బోధించే ఒక సాంస్కృతిక వారసత్వంగా నిలుస్తుంది. కొన్ని సందర్భాలలో విజయదశమి పంటకాలం ప్రారంభాన్ని కూడా సూచిస్తుంది. రైతులు తమ కష్టాన్ని మరియు వారి శ్రమ ఫలాలను జరుపుకునే అవకాశాన్నందిస్తుంది. పాండవులు వనవాసంలో తమ ఆయుధాలను జమ్మి చెట్టుపై పెట్టి విజయదశమి రోజున తిరిగి తీసుకున్నారని కూడా ఒక విశ్వాసం ఉంది. దసరా ఆచారాలు. రావణ దహనం. చెడుకు ప్రతీక అయిన రావణుడి దిష్టిబొమ్మను దహనం చేయడం ద్వారా ప్రతికూలతను నాశనం చేస్తారు. జమ్మి ఆకులతో పూజ. జమ్మి ఆకులను బంగారంగా భావించి వాటిని ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకోవడం ద్వారా శుభం కలుగుతుందని నమ్ముతారు. రామ్లీలా. రామాయణంలోని ఘట్టాలను ప్రదర్శించే రామ్లీలా ప్రదర్శనలు దసరా సందర్భంగా నిర్వహిస్తారు. బతుకమ్మ. తెలంగాణలో అమావాస్య నుంచి నవమి వరకు స్త్రీలు బతుకమ్మ పండుగను జరుపుకుంటారు. ఆ తర్వాత విజయదశమి వస్తుంది. 2025లో దసరా పండుగ అక్టోబర్ 2 గురువారం నాడు వస్తుంది. ఇది నవరాత్రుల ముగింపును సూచించే విజయదశమి. హిందూ క్యాలెండర్ ప్రకారం ఆశ్వయుజ మాసంలో 10వ రోజున వస్తుంది.